ఇది మ్యాటర్. నాన్న ఈ ఇయర్ బర్త్డే తోటి డాడీకి 50 years వస్తున్నాయి. ఏం చేద్దాం మరి? అవును కదనే. అవునన్నా, ఏదైనా మంచి స్పెషల్ గిఫ్ట్ ఇవ్వాలి డాడీకి ఈసారి. స్పెషల్ గిఫ్టా? ఏమి ఇద్దాం మరి? బుల్లెట్ ఇద్దామా గిఫ్ట్గా? అమ్మో, బుల్లెటా నాన్న? మనతోటి అవుతుందా మరి? డాడీ కోసమే కదా తీసుకుందాం. అలా తీసుకుందామని ఫిక్స్ అయిన రోజు నుంచి బండి తీసుకునే రోజు వచ్చే వరకు దాదాపుగా 5 నెలలు గడిచింది. ఈ 5 నెలలు మేము పడిన టెన్షన్ అంతా ఇంత కాదు. అండ్ మాకు తగ్గట్టే అలా టెన్షన్ పడే పరిస్థితులు కూడా ఎన్నో వచ్చాయి. బట్ ఏదైతేనేం ఫైనల్గా బండి తీసుకునే రోజు మాత్రం రానే వచ్చింది. బండి వచ్చేసి మమ్మీ పేరు మీద తీసుకున్నాము, డౌట్ రావద్దని చెప్పి. మమ్మీకి చెల్లెకి బైక్లు అంటే పెద్ద ఐడియా లేదు కాబట్టి మామయ్య అంకుల్ హెల్ప్ చేయడానికి వచ్చారు. సో మొత్తానికి 5 నెలల నుంచి వెయిట్ చేసి బండికి అయితే పేమెంట్ చేసేసినాం. పేమెంట్ చేయడానికంటే ముందే 2-3 times ఆఫీస్కి వెళ్ళడం జరిగింది వీళ్ళు. అండ్ వెళ్ళిన ప్రతిసారి 23rd రోజు కంపల్సరీగా బైక్ డెలివరీ ఇస్తారా లేదా అని ఒక 10-20 సార్లు అడుగుంటారు. ఎందుకంటే ఇంత పేమెంట్ చేసి ఇంత టెన్షన్ తీసుకొని తీరా బండి ఒక్కరోజు లేట్ అయినా ఆ సిచ్యువేషన్కి ఆ అకేషన్కి వర్తే కాదు. సో మేము టెన్షన్ తీసుకుంటున్న ఈ 5 నెలల గ్యాప్లో ఒకరోజు డాడీ పెద్ద షాక్ ఇచ్చిండు మాకు. అదేంటి అంటే సడన్గా డాడీ బుల్లెట్ బైక్ కొటేషన్ తీసుకొని ఇంటికి వచ్చిండు. సో మేమందరం షాక్ అయిపోయినాం. మళ్ళీ జరిగింది కూడా ఎప్పుడు అంటే మేము బుల్లెట్ తీసుకుందాము అని డిస్కషన్ స్టార్ట్ చేసి ఒక 2-3 days తర్వాతనే ఇమీడియట్గా డాడీ ఇట్లా చేయడం మాకు షాక్నిచ్చింది ఒకటేసారి. సో ఇప్పుడు మా మమ్మీ కొంచెం బ్రెయిన్ ఉపయోగించి ఇప్పుడు మంచి రోజులు లేవు, ఇప్పుడు బండి తీసుకోవడం మంచిది కాదు అని చెప్పి చిన్నగా ఇన్ఫ్లుయెన్స్ చేసింది డాడీని. సో డాడీ లైట్ తీసుకున్నట్టు అనిపించింది. యాక్చువల్లీ వరలక్ష్మి వ్రతం వచ్చిన 1 weekకి డాడీ బర్త్డే వస్తుందన్నమాట. సో 2 occasions ఒకే రోజు పెట్టుకుందామని చెప్పి డాడీ బర్త్డే రోజు మమ్మీ వరలక్ష్మి వ్రతం చేసుకుంది. బట్ పైన మాత్రం వ్రతం జరుగుతుంది, కింద సర్ప్రైజ్ డాడీ కోసం వెయిట్ చేస్తుంది.
ఫైనల్లీ మేము అనుకున్న కళ నెరవేరింది. కానీ ఇది నెరవేరడానికి నాకు హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. నా ఫ్రెండ్స్కి, మా మామయ్యకి, అంకుల్కి, బాబాయ్కి థ్యాంక్ యూ సో మచ్. మీరు లేకపోయి ఉంటే ఇంత సక్సెస్ఫుల్గా జరిగేదే కాదు. చెల్లి అలా ఎదురొస్తూ మమ్మీ వెనక కూర్చొని డాడీ ఆ బండి తోలుతుంటే ఆ క్షణంలో అంతకు మించిన హ్యాపీనెస్ ఇంకేది లేదనిపించింది. మొత్తానికి మేము కోరుకున్నది మా డాడీకి గిఫ్ట్గా అయితే ఇవ్వగలిగినాము. కాకపోతే మా డాడీ కోరుకునేది గిఫ్ట్గా ఇస్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాడు కదా. డాడీకి ఎప్పటి నుంచో ఆర్ఫనేజ్లో ఉన్న పిల్లలకి హెల్ప్ చేయాలి, వాళ్ళకి మంచిగా చదువు చెప్పాలి, కడుపు నిండా అన్నం పెట్టాలనేది కోరిక. 50th బర్త్డే రోజు మా కోరిక మేము తీర్చుకున్నాము, కానీ డాడీ కోరిక కూడా తీర్చాలి కదా, అందుకే ఆయన కోసం ఇది. Thagam Foundation would like to extend our heartfelt gratitude for your generous contribution. Your donation of food parcels has made a significant impact in the lives of many homeless people in India. ఆ వీడియోని టీవీలో ప్రొజెక్ట్ చేసి అందరికీ చూపించడం జరిగింది. అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయినారు. ఇక్కడ యూఎస్లో నాకు టైం అప్పుడు ఎర్లీ మార్నింగ్ అవుతుంది. నేను ఆ రోజు నైట్ అంతా పడుకోలేదు. ఈవెంట్ మొత్తం కాల్లోనే ఉన్నా డాడీతోని. నువ్వు సేఫ్ ఉంటే చాలు. చాలా మిస్ అవుతున్నాను. వాళ్ళు నచ్చిన నేనేమనుకున్నా దానికోసం ఏపీలే వేరే ఒక ఆయన అడిగింది, నేను తీసుకుంటా అనుకున్నా కానీ ఏపీమన్నాడు. అట్లా అని అడిగినా ఏమైనా తక్కువ అవుతుందా అని అడుగుమన్నాడు. కరెక్ట్ మేము టాపిక్ మాట్లాడుకొని ఇట్లా అనుకోని 2-3 రోజుల కింద వేయించినాం. మేమందరం ముఖాలు లేదు అది వాడు వద్దన్నాడు మళ్ళా. బైక్ కోసం ఎక్స్పెక్ట్ నేను అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఏదో అనాథర్స్ అట్లా అనుకున్నాను, అనాథ పిల్లలకి పెట్టిందని అనుకుంటున్నాను. ఇట్లా ఏమైనా అంటే కదా అప్పుడప్పుడు వాళ్ళకి పెట్టాలి, వాళ్ళకి చేయాలి అంటే అది సరే ఎట్లా అయితే ఏమైనా చేసేదేమో. చాలు డాడీ, ఆ ఒక్క మాట చాలు. తండ్రిని మించిన తనయున్న నవ్వాలన్న ఆశ అస్సలే లేదు. తండ్రికి తగ్గ తనయున్నైతే ఈ జీవితానికి చాలు. హ్యాపీ బర్త్డే డాడీ. ఏ కష్టం ఎదురొచ్చినా, కన్నీళ్లు ఎదిరించినా, ఆనందం అనే ఉయ్యాలలో నన్ను పెంచిన నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణ.